హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఖాళీ లినక్స్లో ఉన్నటువంటి కొన్ని బేసిక్ కమాండ్స్, మళ్ళీ అడ్వాన్స్డ్ కమాండ్స్ అయితే చూద్దాం. లైక్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, లైక్ డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, కొన్ని ఫ్లాగ్స్ అంటే ఏంటి చూద్దాం. అలాగే ఎకో కమాండ్ అంటే ఏంటి, కొన్ని కమాండ్స్ చూద్దాం. ఆల్రైట్, సో నేను నా ఖాళీ మెషిన్ అయితే ఓపెన్ చేశాను. సో నిన్నైతే మనం ఏంటంటే జస్ట్ కొన్ని బేసిక్ కమాండ్స్, అంటే ఎలా ఫైల్స్, ఫోల్డర్లో ఉన్నటువంటి ఫైల్స్ ఎలా చూడాలి, లిస్ట్ అంటే ఏంటి, అట్లా కొన్ని కమాండ్స్ చూసాం. బట్ ఈరోజు కొంచెం చూద్దాం అడ్వాన్స్డ్గా. సో Ctrl+Alt+T ఆ టర్మినల్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఆల్రైట్, సో కొంచెం పెద్ద చేద్దాం. నిన్నైతే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. రూట్ డైరెక్టరీ అంటే ఏంటి, హ్యాష్ అంటే ఏంటి, టిల్ సింబల్ ఏంటి. ఆల్రైట్, ఒకవేళ మీరు ఇది చూడకపోతే నా ప్రీవియస్ వీడియో ఉంటుంది, పైన కార్డ్స్లో ఇస్తాను, చూడండి. ఆల్రైట్, లేదంటే నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను ఖాళీ లినక్స్ పైన. సో మీరు ఆ సీక్వెన్స్ ఫాలో అయితే మీకు ఈజీగా దొరుకుతుంది. సో ఫస్ట్ థింగ్, ఆల్రెడీ మనం నిన్నే చెప్పాను మనం ఏ డైరెక్టరీలో ఉన్నామని. దాని కమాండ్ వచ్చి pwd. సో నేనైతే రూట్ డైరెక్టరీలో. ఆల్రైట్, సో Ctrl+L క్లియర్ చేయడానికి. సో ఫస్ట్ కమాండ్ వచ్చి ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. సో ఫైల్ క్రియేట్ చేయడానికి ఒక కమాండ్ ఉంది, టచ్ స్పేస్ get.txt, సమ్ ర్యాండమ్ నేమ్ ఇస్తాను, ఎంటర్ ఇచ్చాను. సో మనం లిస్ట్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మీకు get.txt ఫైల్ అయితే మీకు విజిబుల్గా ఉంది ఇక్కడ. సో ఆల్రైట్, సో అలా మీరు ఫైల్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు క్రియేట్ చేసిన ఫైల్లో మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే టెక్స్ట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చాలామందికి ఉంటుంది. సో అలాంటప్పుడు టెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలంటే మనం మామూలుగా ఎడిటర్స్ ఉంటాయి, విఐ ఎడిటర్ అని, నానో ఎడిటర్స్ అని, లైక్ 2 ఎడిటర్స్ అయితే ఉన్నాయి లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్లో. బట్ సింప్లీగా మనం ఎలా టెక్స్ట్ని అయితే ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. లైక్ మనకి క్యాట్ అనేది ఉంది, లైక్ క్యాట్ ఫాలోడ్ విత్ డబుల్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ యూస్ చేసి మన ఫైల్ నేమ్. సో నేను ఫైల్ నేమ్ వచ్చి get.txt ఇచ్చాను. సో ఇప్పుడు అడుగుతుంది. సో నేను టెక్స్ట్ అయితే రాస్తాను, హలో వరల్డ్. ఆల్రైట్, సో ఈ ఆపరేషన్ నుంచి బయట రావాలంటే మీరు సింప్లీ Ctrl+D టైప్ చేయండి, అలాగే Ctrl+C ఎండింగ్ ద ప్రాసెస్. సో ఇప్పుడు ఆ ఫైల్ని చూడాలంటే మళ్ళీ క్యాట్ కమాండ్ యూజ్ చేయాలి. సో మీరు చూసినట్లయితే ఇక్కడ హలో వరల్డ్ అని వచ్చేసింది నాకు. ఆల్రైట్, సో ఈ క్యాట్ అనేది ఏంటంటే, సో మనం చూద్దాం వాట్ ఈస్ క్యాట్ అని. సో వాట్ ఈస్ అనేది కమాండ్ యూజ్ చేసి మనం ఒక కమాండ్ యొక్క డిస్క్రిప్షన్ అయితే మనం చూడొచ్చు. concatenate ఫైల్స్ అండ్ ప్రింట్ అవుట్ ది స్టాండర్డ్ అవుట్పుట్. సో ఈ విధంగా క్యాట్ కమాండ్ అయితే యూజ్ అవుతుంది. అలాగే ఎకో కమాండ్ ఒకటి ఉంది. ఎకో కమాండ్ ఏంటంటే మనం టెక్స్ట్ రాసింది డిస్ప్లే అవుతుంది. హాయ్ ఫోక్స్, హౌ ఆర్ యూ. సో ఈ టెక్స్ట్ అయితే మనం రాసి ఒక లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ యూస్ చేసి ఒక ఫైల్ నేమ్ అయితే క్రియేట్ చేద్దాం, లైక్ hey.txt. రైట్, సో ఇప్పుడు మనం ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే క్యాట్ స్పేస్ hey.txt. చూసారా? సో ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ డిస్ప్లే అవ్వడానికి క్యాట్ కమాండ్ యూస్ చేస్తాం. అలాగే ఫైల్లో ఉన్న కంటెంట్ ఇన్సర్ట్ చేయడానికి మనకి చాలా ఎడిటర్స్ అయితే ఉన్నాయి, లైక్ 2 ఎడిటర్స్ మోస్ట్లీ కమాండ్ లైన్ యూస్ చేసేది. లైక్ ఒకటి విమ్, 2 నానో. సో అటు మనం చూడొచ్చు కావాలంటే వాట్ ఈస్ కమాండ్ యూస్ చేసి, వాట్ ఈస్ నానో. అనదర్ ఎడిటర్ ఇన్స్పైర్డ్ బై పికో. ఆల్రైట్, సో ఇలాగే ఇప్పుడు మనం డైరెక్టరీస్ అయితే చూద్దాం. లైక్ ఒక డైరెక్టరీ అంటే ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలనే దానిపైన. ఫోల్డర్ క్రియేట్ చేయడానికి ఒక కమాండ్ ఉంది, mkdir స్పేస్ బ్యాలెన్స్. ఫోల్డర్ని క్రియేట్ చేస్తాం అనుకుంటున్నాను. సో ఎంటర్. సో కావాలంటే మీరు వాట్ ఈస్ బ్యాలెన్స్ అని కూడా చూడొచ్చు. సో నథింగ్ అప్రోప్రియేట్. సో ఇదైతే మనకి డైరెక్టరీ అవుతుంది. సో అలాగే ఇప్పుడు ఆల్రెడీ మనకి డైరెక్టరీ క్రియేట్ అయిందో లేదో చూడడానికి ఇక్కడ ls కమాండ్ యూస్ చేయొచ్చు మనం.
లైక్ ఇక్కడ చూసినట్లయితే మీకు బ్యాలెన్స్ అనే కమాండ్ అయితే కనిపిస్తుంది, బ్యాలెన్స్ అయితే ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. రైట్, సో బ్యాలెన్స్లోకి వెళ్ళడానికి, ఆ ఫోల్డర్లోకి వెళ్ళడానికి సిడి కమాండ్ యూస్ చేసి బ్యాలెన్స్లోకి వెళ్ళచ్చు. సో ఇక్కడ లిస్ట్ చేస్తే మనకేం ఉండదు, లైక్ అది ఎంప్టీ ఫోల్డర్. రైట్, సో ఎంప్టీ ఫోల్డర్ లోపల మనం ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫైల్స్ రీనేమ్ చేసుకోవచ్చు, ఫైల్స్ డిలీట్ చేసుకోవచ్చు, చాలా ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. బట్ ఇలా దీని లోపల ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. లైక్ టచ్ స్పేస్ హెలో. రైట్, సో దీంట్లో ఇప్పుడు హెలో అనే ఒక ఫైల్ అయితే ఉంది బ్యాలెన్స్లో. సో మళ్ళీ సిడి స్పేస్ డబల్ డాట్ వస్తాం. సో చూసినట్లయితే నేను ఇప్పుడు మళ్ళీ హోమ్ డైరెక్టరీకి వచ్చేసాను. సో ఇప్పుడు నాకు బ్యాలెన్స్లో హెలో అనే ఫైల్ ఉంటుంది. సో ఇప్పుడు బ్యాలెన్స్ డైరెక్టరీని రిమూవ్ చేయడం ఎలా? ఆల్రైట్, సో మనకి రిమూవ్ చేయడానికి ఆర్ఎం అనే కమాండ్ ఉంది, రిమూవ్. సో ఫస్ట్ డైరెక్టరీ రిమూవ్ చేయడానికి ముందు ఫైల్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో ఎల్ఎస్ చేద్దాం. సో ఆల్రెడీ మనకి hey.txt ఫైల్ ఉంది, ఫస్ట్ దీన్ని రిమూవ్ చేద్దాం. రైట్, యా, సో ఆర్ఎం స్పేస్ hey.txt చూసినట్లయితే ఫైల్ అయితే రిమూవ్ అయిపోయింది. అలాగే సేమ్ ఇప్పుడు మన ఫోల్డర్ ఏదైతే ఉంది బ్యాలెన్స్, దాన్ని డిలీట్ చేద్దాం. ఆర్ఎం స్పేస్ బ్యాలెన్స్. సో ఫోల్డర్ అయితే డిలీట్ అవ్వదు ఈ కమాండ్ యూస్ చేసినప్పుడు, ఎందుకో కూడా చెప్తాను. బికాస్ ఈ ఫోల్డర్ లోపల ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది. సో ఫోల్డర్ లోపల ఫైల్స్ ఉన్నప్పుడు అది రికర్సివ్ అన్నట్టు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్ఎం స్పేస్ మైనస్ క్యాపిటల్ ఆర్ ఫర్ బ్యాలెన్స్. సో ఇదేంటంటే రిమూవ్ రికర్సివ్లీ ఆఫ్ బ్యాలెన్స్. ఆల్రైట్, సో కమాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసినట్టయితే బ్యాలెన్స్ అనే డైరెక్టరీ డిలీట్ అయిపోయింది. చూసారా, ఇక్కడ మీకు ఏ తర్వాత బి అనే డైరెక్టరీ లేదు. ఆల్రైట్, సో దీన్ని యూస్ చేసినట్లయితే మీరు ఇలా చేయొచ్చు. సో అలా మీరు క్యాట్ యూస్ చేసినప్పుడు ఫైల్ కంటెంట్స్ డిస్ప్లే చేయొచ్చు, రిమూవ్ యూస్ చేసినప్పుడు ఇలా చేయొచ్చు. అలా మనం చాలా ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. అలాగే మనకి ఇంకో కమాండ్ ఉంది ఎంవి. సో ఎంవి ముందు చెప్పడం లిస్ట్ చేద్దాం. సో మనకి ఇక్కడ 2 ఫైల్స్ అయితే ఉన్నాయి, గిస్ట్, హే. ఆల్రైట్, సో ఎంవి ఏంటంటే మూవ్. లైక్ ఎంవి స్పేస్ hey.txt ఇది ఇప్పుడు రూట్ డైరెక్టరీలో ఉంది, ఇది నాకు హోమ్ డైరెక్టరీలో కావాలి. హోమ్ స్పేస్ టామీ. సో ఆల్రెడీ టామీ అనేది నా యూజర్. రైట్, ఎంటర్ ఇచ్చాను. చూసినట్లయితే మీరు hey.txt ఇక్కడ ఉన్నది అక్కడికి వెళ్ళిపోయింది, లైక్ టామీలోకి. ఒకసారి మీకు జస్ట్ త్వరగా చూపిస్తాను. హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళిన తర్వాత మీరు రూట్ డైరెక్టరీలో ఉంటారు. ఫైల్ సిస్టంలోకి వెళ్ళి మీరు ఇక్కడ హోమ్ డైరెక్టరీ ఉంటుంది, అది చూడండి. టామీ ఉంది ఇక్కడ, టామీ లోపల ఇక్కడ చూసినట్లయితే hey.txt ఇక్కడ ఉంది. ఆల్రైట్, సో అలా మీరు ఈజీగా ఫైల్ని మూవ్ చేయొచ్చు. సో అలాగైతే చేయొచ్చు ఫైల్ని. సో సో ఆల్రెడీ గిస్ట్ ఉంది కదా, దానికి ఇంకొక నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను. రీనేమ్ చేయాలంటే ఫైల్ని gist.txt స్పేస్ కొత్త ఫైల్ నేమ్ ఇవ్వాలి, లైక్ hell.txt. ఆల్రైట్, ఎంటర్ ఇస్తున్నాను. చూసారా, లిస్ట్ చేసినట్లయితే మీకు హే పోయేసి hell.txt వచ్చింది. ఓకే, ఆల్రైట్, అట్లా మీరు రీనేమ్ అయితే చేయొచ్చు ఫైల్ని. సో ఈ విధంగా మనకి కమాండ్స్ అయితే, బేసిక్ కమాండ్స్ అయితే యూజ్ అవుతాయి డైరెక్టరీకి. రిమూవ్ కమాండ్, క్యాట్ కమాండ్, మూవ్ కమాండ్, అలాగే ఎకో కమాండ్. సో ఇట్లాంటి కమాండ్స్ యూజ్ చేసి మీరు చాలా ఆపరేషన్స్ అయితే చేయవచ్చు. అలాగే మీకు నిన్న ఇదైతే చెప్పాను, లైక్ సబ్ డైరెక్టరీస్ లోపల ఉన్నటువంటి ఫోల్డర్స్ ఫైల్స్ అని. ఇది డి అన్నాను, ఇది అన్నాను. సో లైక్ ఇదేం లేదండి, ఇది మీకు మళ్ళీ ఫర్దర్గా చెప్తాను. ఇది కొంచెం అడ్వాన్స్డ్ కంటెంట్ అన్నట్లు, ఫైల్ ఒక పర్మిషన్స్ అన్నట్లు. అవి ఒక రూట్ యూజర్కి ఎలా ఉంటుంది, ఒక నార్మల్ గ్రూప్ యూజర్కి ఎలా ఉంటుంది, అదర్స్కి ఎలా పర్మిషన్స్ ఇస్తామని. సో ఇదైతే ఫైల్ ఎవరు క్రియేట్ చేశారన్న చూపిస్తుంది. ఇది బైట్స్, సో ఎంత సైజ్, డేట్ అండ్ టైం. రైట్, సో ఈ కమాండ్స్ యూస్ చేసి అయితే మీరు ఈజీగా కొంచెం బేసిక్ ఆపరేషన్స్. సో రానున్న కాన్సెప్ట్స్లో మనం ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్కి అయితే వెళ్దాం, లైక్ ఫైల్
ఆపరేషన్స్ కానీ లేకపోతే లైక్ డైరెక్టరీస్ కానీ దాని గురించి, లేదంటే ఇంకా చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్కి వెళ్దాం. సో అలాగే నెట్వర్కింగ్ కమాండ్స్ యూస్ చేద్దాం. మోస్ట్లీ నెట్వర్కింగ్ పైన లైక్ మ్యాప్ అంటే ఏంటి, లైక్ మనం పింగ్ ఎలా చేయొచ్చు, దానివల్ల ఏంటి యూజెస్ ఏంటి. సో అట్లాంటి కమాండ్స్ అయితే ఫర్దర్ రానున్న వీడియోస్లో అయితే మళ్ళీ చూద్దాం. సో ఐ థింక్ ఈ వీడియోస్కి ఇంతే గైస్. మళ్ళీ ఎక్కువ టైం అయితే ఎక్కువ కమాండ్స్ అయిందంటే మళ్ళీ మీకే అన్ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం అయితే జస్ట్ గో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్, అండ్ ఆల్సో బెల్ ఐకాన్ కూడా కంపల్సరీ, ఎందుకంటే ఖాళీ నెక్స్ట్ సిరీస్ వరుసగా వస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా మిస్ అయితే మీకు మళ్ళీ అర్థం కాదన్నట్లు. సో జస్ట్ ఫాలో అవ్వండి సీక్వెన్స్గా. ఆల్రైట్, సో ఈ వీడియోస్కి అయితే ఇంతే గైస్. టేక్ కేర్, బాయ్.